నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు ఇచ్చినటువంటి 6 హామీలను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటుందో ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను సమీక్ష చేస్తున్నారు. అవి మంచివా చెడ్డవా అనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఎక్కడా ఉండకూడదని తాపత్రయం పడుతుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టారు. ఆ ఇంగ్లీష్ మీడియం విద్యను ఇప్పుడు రద్దు చేసి అన్ని గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషలోనే విద్యా విధానాన్ని మాతృభాషలోనే విద్యా బోధనను అమలు చేసేటువంటి ఆర్డర్లు ఇచ్చింది గవర్నమెంట్. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారు? ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో కనుక ఉన్నట్లయితే, పేద పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్లయితే తెలుగు భాష అంతరించకపోతుంది, తెలుగు సంస్కృతి అంతరించకపోతుంది. తెలుగు భాషను కాపాడాలన్నా, తెలుగు సంస్కృతిని కాపాడాలన్నా ఇంగ్లీష్ విద్యను రద్దు చేసి తెలుగులోనే ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలోనే విద్యా విధానం అమలు చేయాలని ఒక ప్రచారం తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు తీసుకురావడంలో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేవంటి పత్రికలు కూడా అదేవిధంగా ప్రచారం చేసినాయి. కానీ ప్రజలు కూడా దానిని నమ్మి ప్రచారం చేశారు. అంటే మనకి మానవత్వంతో కొద్దిసేపు ఆలోచించాలి. సరే, ఏమైనా కానీ ప్రభుత్వం అయితే, కూటమి అయితే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయం ఒక జీవో ఇచ్చారంట. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా జీవో తీసుకొచ్చినా, ప్రభుత్వ విధానాలను ప్రకటించినా, ఆ విధానాలు ఎంత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి? ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉన్నది. ప్రజాస్వామ్యంలో పరిపాలన ప్రజలందరికీ ఒకే న్యాయము, ఒకే చట్టము ఉండాలి. అంతరాలను పెంచే విధంగా ఉండకూడదు. ఒక చట్టం పేదవాడికి ఒక విధంగాను, ధనవంతుడికి ఒక విధంగాను ఉండేటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఉండకూడదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? పేద పిల్లలు చదువుకునేటువంటి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, మనం తెలుగులోనే మాట్లాడాలంటే మనకు కూడా కష్టమే. ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యా విధానం అమలు చేసేటువంటి నిర్ణయము. అంటే పేదవాళ్ళు మాత్రమే తెలుగు భాషలో చదువుకోవాలి. ధనవంతులు ఫీజులు కట్టేటువంటి ప్రైవేట్ అంటే మరి తెలుగులో ఏమంటారు మనకు తెలియదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఎడ్యుకేషన్ అమలు చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వం ఆర్డర్ అట. ఇదే నిజమైతే ఇది కరెక్టేనా? అంతరాలు పెరిగిపోతాయి కదా. ఆంధ్రప్రదేశ్లో పేదవాడు పేదవాడుగానే ఉండాలి, ధనవంతుడు మరింత ధనవంతుడిగా పెరిగే విధానాన్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే పేద పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో పేదవాళ్ళు చదువుకుంటే, ఆ పేదవాళ్ళు తెలుగులో చదువుకుంటే వాళ్ళు చదువుకున్నటువంటి భాష వల్ల తెలుగు భాష రక్షింపబడుతుందా? తెలుగు సంస్కృతి రక్షింపబడుతుందా? ధనవంతుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వాడికి తెలుగు రాకపోయినా వాడు తెలుగు భాషను పరిరక్షకుడు అవుతాడా? అది ఎలా అవుతుంది? అంటే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరికీ మీరు తీసుకునే నిర్ణయము ఒకే విధంగా ఉండాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్తాము. ఎలా ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్లో అయినా సరే, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలైనా, ప్రైవేట్ పాఠశాలైనా సరే, ఏ స్కూల్లో అయినా సరే ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయటం కుదరదు, చెయ్యకూడదని ఆర్డర్లు ఇవ్వాలి. అది నారాయణ విద్యా సంస్థల్లో కూడా తెలుగు మీడియమే ఉండాలి. చైతన్య విద్యా సంస్థల్లో కూడా తెలుగు మీడియమే ఉండాలి. వైద్య కళాశాలల్లో కూడా తెలుగు మీడియమే ఉండాలి. ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా, కాలేజీల్లో కూడా తెలుగు విద్యా విధానమే ఉండాలి. అది పాలిటెక్నికల్ అయినా, ITI అయినా, ఏ ఎడ్యుకేషన్ అయినా సరే, ఏ యూనివర్సిటీలు అయినా సరే తెలుగులోనే విద్యా బోధన ఉండాలి అనే నిర్ణయం మీరు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే సర్వతోముఖాభివృద్ధి అంటే అసలు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారిపోతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మాతృభాష పరిరక్షకులు అవుతారు కదా, తెలుగు సంస్కృతి పరిరక్షకులు అవుతారు కదా. తెలుగు భాష పరిరక్షణ
చేసినప్పుడు, తెలుగు సంస్కృతిని కాపాడినప్పుడు అన్ని కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ, అన్ని విద్యా సంస్థల్లోనూ తెలుగులోనే విద్యాబోధన చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా, అంత టెక్నాలజీని పొందిన రాష్ట్రంగా రూపాంతరం చెందుతుందంట. అలా చెందాలనే మనం కోరుకుందాం. ప్రభుత్వం సమదృష్టితో నిర్ణయం తీసుకోండి. ఈ పేద సామాన్య మధ్య తరగతి ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలన్నీ అధికారంలోకి వస్తే వారి జీవితాలు మారతాయని, వారికి నెల నెల వారు ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేసినట్లయితే అన్ని కుటుంబాలకు సపోర్ట్గా ఉంటుంది కుటుంబ ప్రభుత్వం అనుకున్నారు. దాని ఫలితం ఆ పిల్లలకి పనిష్మెంట్గా ఇంగ్లీష్ మీడియంను రద్దు చేసి తెలుగు మీడియంలోనే విద్యాబోధనను చేసే విధానాన్ని తీసుకొచ్చారు. తద్వారా పేద ప్రజలు తెలుగులో చదువుకుంటే వారికి ఏ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారు? బ్యాంకింగ్ రంగంలో తెలుగు వస్తే పనిచేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయలేరు, రైల్వేస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేరు. ఒక ఐఏఎస్ కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో మంచి పట్టు ఉండాలి. వారికి ఇంగ్లీష్లో లేనప్పుడు ఐఏఎస్ కాలేరు, గ్రూప్ 1 సెలెక్ట్ కాలేరు. అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇంక వారికి ఎవరికి అందుబాటులో ఉండవు. అప్పుడు మరి ఎలా అవుతారు? వారు డాక్టర్లుగా చదవలేరు, ఇంజనీర్లుగా చదవలేరు. ఇంగ్లీష్ రాకపోతే ఏం చదువుతారు? వాళ్ళు అర్థం కాని భాషలు ఎట్లా రాణిస్తారు? అంటే పేదవాడి పిల్లలు తెలుగులో చదువుకుని పేదవాడిగానే ఉండాలి, ధనవంతుల పిల్లలు మరింత ధనవంతులుగా మారాలని ప్రభుత్వ నిర్ణయంగా ఉన్నట్టుంది. ప్రజలే ఆలోచించాలి, మానవత్వం ఉన్న మనుషులంతా ఆలోచించాలి. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.